వర్షాకాలంలో చిన్న డబుల్ రోడ్ ఏది. ఇప్పుడంటే 3+3 చేశారు, మెట్రో కూడా వచ్చింది, కానీ డబుల్ రోడ్ ఏది. వర్షాకాలంలో గొడుగులు కూడా వేసుకోకుండా వర్షంలో తడుచుకుంటూ ఇటు నుంచి ఇటు తిరిగేవాడు. బోట్ల నిండా ప్యాంట్ల నిండా కూడా బురద పట్టేసేది అనమాట. ఎర్రమల్లి కదా, బురద పట్టేసేది. అయినా కానీ చెయ్యాలి అనే డెడికేషన్ తో వాళ్ళ ముగ్గురు చేశారు. పివి నరసింహారావు గారు ఏమో స్కీమ్ తెచ్చారు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్. సమయ సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు మొత్తం నేనే చేశానని డబ్బా కొట్టుకుంటాడయ్యా. సరే, ఇంకా ఆయనకు ప్రతి ఒక్కటి అంతేననుకో. అమరావతికి ట్యూబ్ రైలు తెస్తానంటాడు, 2018లో ఒలింపిక్స్ పెడతానంటాడు, ఒలింపిక్స్ లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానంటాడు. ఎన్నిటి పనికి వాళ్ళని అన్ని చాలా చెప్తూ ఉంటాడు. తీసేయి, పెద్దగా మాట్లాడుకోవడం ఎందుకు. ఇప్పుడు సంవత్సరం అమరావతి వచ్చింది కాబట్టి చెప్పాలి వచ్చిందని చెప్పాను. అట్లాంటి వాడు చెప్తే కూడా విండ స్వామి ఆయన చంద్రబాబు నాయుడు. మూర్ఖుడు అనేటువంటి వాడు రాజు కంటే బలవంతుడు. తెలుగులో తెలిసిన సామెత. అచ్చి చావు బుచ్చికొచ్చింది అంటారు. అచ్చి పెళ్లి బుచ్చి చావుకు వచ్చిందని సామెత చెప్తారు కదా. అమరావతి పరిస్థితి అనేది అలా తయారైంది. ఓకే, ఈ అమరావతి అనేటువంటిది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 2014లో అనౌన్స్ చేసి 2015 నుంచి మొదలు పెట్టారో, జరగకూడనటువంటి నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాల దౌర్భాగ్య పనులని చాలా జరిగింది. ప్రజలకు కూడా దీనికి సంబంధించింది ఏదో తెలియాలిగా సార్. దీనికోసం ఏం చేశారంటే సిఆర్డిఏ అనేటువంటి ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ సిఆర్డిఏ చట్టం కింద నోటిఫై చేసినటువంటి ప్రదేశం ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 8060 స్క్వేర్ కిలోమీటర్స్. 8060 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఎకరాల్లో కనుక దాన్ని కనుక మారిస్తే అప్రాక్సిమేట్లీ 20 లక్షల ఎకరాలు వస్తాయి. ఈ సిఆర్డిఏ పరిధి కిందకి తీసుకొచ్చినటువంటిది. అందులో ఈ అమరావతి అనేది ఒక పార్ట్. ఈ అమరావతిలో కోర్ క్యాపిటల్ అని ఏదైతే ఉందో, కోర్ క్యాపిటల్ సిసి అంట, ఇది అప్రాక్సిమేట్లీ 275 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ 275 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఒక్క నిమిషం నాకు టైం. 278 అనుకుంటాను అది. 278 ఇంటూ 247.105 అంటే 275 అని కదా మనం అనుకున్నాం. సరే, పోనీ 275 తీసుకుందాం. 275 ఇంటూ 1 స్క్వేర్ కిలోమీటర్ అంటే 247.105 అంటే ఇంచుమించుగా 68,000 ఎకరాలు. ఎంత? 68,000 ఎకరాలు. 68,000 ఎకరాలు ఏకర్స్. ఈ 68,000 ఎకరాల్లో 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఆక్యుపై చేసింది. ఇది కోర్ క్యాపిటల్ కింద వచ్చింది. దీని కింద నీకు ఎన్ని గ్రామాలు వస్తున్నాయి అనేసి అంటే 29 గ్రామాలు వస్తున్నాయి. ఆ 29 గ్రామాల లిస్ట్ ఏందో కూడా ఒకసారి ప్రజలకు చూపిద్దాం. ఎందుకంటే ఆ ఏరియాలో ఉండేవాడికి అయితే తెలిసింది. కానీ అమ్మా, ఇచ్చాపురంలో ఉండేవాడికి, అనంతపూర్లో ఉండేవాడికి, కడప కర్నూలులో ఉండేవాడికి 29 గ్రామాలు ఉండేవాడికి 29 గ్రామాలని మాత్రం తెలుసు, అంతవరకే. ఆ 29 గ్రామాల లిస్ట్ ఏందో ఇప్పుడు నేను చూపిస్తా. నేను చదువుతాయండి. అది 29 గ్రామాలకి సంబంధించినటువంటి లిస్టు. 1 బోరుపాలెం, దొండపాడు, అనంతవరం, అబ్బరాజుపాలెం, తుళ్ళూరు, నేలపాడు, శాఖమూరు, రాయపూడి, లింగాయపాలెం, ఐనవోలు, వీరుకొండ, ఉద్దండరాయనపాలెం, మూడలింగాయపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, కూరగల్లు, తల్లాయపాలెం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి సెంటర్, పెనుమాక, ఎర్రపాలెం, నవలూరు, నులకపేట, డోలాస్ నగర్, అంబటి నగర్, నెక్కల్లు, నిడమర్రు. ఇవి దాని కిందకి వచ్చేటువంటి 29 గ్రామాల
లిస్ట్. ఇందనక నేను చెప్పాను కదా నీకు, ఈశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, అది ఉండవల్లి గ్రామంలో ఉంటాడు, మేము ఇయ్యలేదండి అని చెప్పాడు కదా. అట్లా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళు కూడా ఇవ్వలేదు. అది ఇవ్వకపోతే వాళ్ళని ఎలా చిత్రహింసలు పెట్టారనేది మనం చూసాం. అందులో అంతకుముందు బాపట్ల నుంచి పోటీ చేసినటువంటి నందిగామ సురేష్ కూడా ఏం చేశారో సంఘ సంవత్సరం కూడా చూసాం మనం. ఇదంతా ప్రజలు ఎప్పుడో చూసారు, మర్చిపోయి ఉంటారేమో ఉద్దేశంతో ఒకసారి గుర్తు చేద్దామని చెప్తున్నాను, కానీ నాకు ఎటువంటి ఉద్దేశము లేదు. సో ఇది ఏరియా సిఆర్డిఏ 8060 స్క్వేర్ కిలోమీటర్స్, 20 లక్షల ఎకరాలు, అందులో 4 క్యాపిటల్, 68,000 ఎకరాలు. ఈ 68,000 ఎకరాల్లోనే మనకి 53,000 ఎకరాలు వచ్చింది. ఎట్లా వచ్చింది? ఇది గవర్నమెంట్ ల్యాండ్ ప్లస్ 33,000 ఎకరాలు ప్లస్ ఇంకొక 20,000 ఎకరాలు కేన్ పెడుతున్నా. ఇదేంటంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఎస్టీలకి బీసీలకి ఎస్టీలకి ఇచ్చినటువంటి కొంత భూమి ఉంది. ఈ 33,000 ఎకరాలేమో పట్టా రైతులు, ఈ 20,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, అదేమో బీసీలకి ఎస్టీలకి వాళ్ళకి ఇచ్చారు. ఒక 5,000 ఎకరాలు అనేటువంటిది అటవీ శాఖది కూడా ఉంది. ఈ 53లోనే ఆ అటవీ శాఖ సంబంధించినటువంటి భూమి అనేటువంటిది డీనోటిఫై చేస్తారు. డీనోటిఫై కనుక చేస్తే దాన్ని దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అంటే అది మొత్తం కనుక కలిస్తే కనుక నీకు అప్పుడు 53,000 ఎకరాలు అయినటువంటిది అయిందనమాట. ఇప్పుడు అక్కడ నేల పరిస్థితి ఏమిటి అనేసి అంటే, సంవత్సరానికి 3 పంటలు పండే నేల ఇదంతా. ఇదేంటి ఇప్పుడు మనం ఇందరికి కరకట్ట అనుకున్నాం చూసావా? ఈ కరకట్టలో కూడా ఉంది ఇది. అవును, గ్రామాలనే ఉన్నాయి కదా, అరటి తోటలు ఇరటి తోటలన్నీ వేసుకుంటా ఉంటారు. నేను కూడా 1-2 సార్లు ఆ కరకట్ట మీద వెళ్ళేటప్పుడు చూసాను. మాకు కూడా ఉంది, ఉండవల్లి ఇల్లు చూసాను. పక్కన చూస్తే కొంచెనపల్లి ఏరియాలంతా మా మామయ్యలు మా బాబాయ్లు ఉన్నారు చాలా మంది. మాకు కూడా చాలా పొలాలు ఉన్నాయి అక్కడ. హైకోర్టు జడ్జెస్ వెళ్ళినా కానీ దాని మీదనే వెళ్ళాలి. అవును, చంద్రబాబు నాయుడు వెళ్ళినా, నువ్వు వెళ్ళినా, నేను వెళ్ళినా కానీ అటే వెళ్ళాలి. అవును కదా, అంతే కదా. కొంతమంది ఏం చేశారంటే ల్యాండ్ అక్వైర్ చేసిన తర్వాత, సరే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది, సంగతి సమాచారం, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అది దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి, లింక్ పెట్టు, నీకు తెలుస్తుంది. వీడియో అయితే 19వ తారీఖు డిసెంబర్ నెల 2019 చేశాం. ఈ అమరావతికి సంబంధించింది చాలా డీటెయిల్ గా చేశాం. అది ఇంచుమించుగా 18 లక్షల మంది చూశారు. దీనికి సంబంధించింది ఎడిషన్ గా ఇంకొకటి చేస్తే అది కూడా 5 లక్షల మంది చూశారు. అంటే జనాలకి దీనికి సంబంధించిన అవగాహన అనేటువంటిది బాగానే ఉంది అనే కదా అర్థం. అవును, జనాల మెమరీ తక్కువ, మర్చిపోతారంటారు కాబట్టి జనాలు ఎవరు మర్చిపోరు. అక్కడ ఇబ్బందులు పడ్డ చాలా మంది ఉన్నారు. సంగతి సమాచారము. మన భువనేశ్వర్ గారు కూడా ప్లాటినం గాజులు తీసిచ్చి ఆ ఉద్యమం కోసం ఇచ్చింది. 2 గాజులు ఇచ్చింది. సో మరి ఇప్పుడు దీని సంగతి ఏంటంటే, దీనికి సంబంధించిన స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. అమరావతి అనేటువంటిది ఒరిజినల్ గా ఉంది. శైవ క్షేత్రం కృష్ణానది పక్కనే ఉంటుంది. నేను కూడా చాలా సార్లు దర్శించుకున్నాను. ఆ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది, చాలా ఎత్తుకెక్కాలి. అమరావతి టౌన్ సంగతి సమాచారం ఉంది.